మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హైదరాబాద్ లో విషతుల్యమై ఈ యాదాద్రి జిల్లాకు ప్రవహిస్తుందని చెప్పొచ్చు. ఈ మూసీ నదిపై క్షేత్రస్థాయి పరిశీలన చేసింది సుమన్ టీవీ. ఈ మూసీ నది హైదరాబాద్ లో విషతుల్యమై ప్రవహిస్తూ ఉంది. ఈ యాదాద్రి నాశనం చేస్తుందని చెప్పవచ్చు. మరి ఎన్నో గత సంవత్సరాల నుంచి కూడా మూసీ నీళ్ళ వల్ల ఇక్కడ మా యాదాద్రి భువనగిరి జిల్లా అయినా ఉమ్మడి నల్గొండ జిల్లా అయినా కానీ అసలు మనుషులకు వ్యవసాయానికి పశువులకు కూడా చాలా అధ్వానంగా తయారైనాయి. ఎందుకంటే పంటలు పండడం లేదు, మనుషులు రోగాలను బారిన పడి ఒక 40-50 సంవత్సరాలకే చనిపోవడం జరుగుతుంది. ఇదంతా కారణం హైదరాబాద్లో ఉన్న మూసీ. ఆ మూసీలో పలు కంపెనీలు మొత్తం చెడు పదార్థాలు కూడా అన్ని కలిసి మన మూసి రావడం వల్ల ఇక్కడ మొత్తం జనాలు మేము ఇవే నీళ్ళు తాగడం జరుగుతుంది, ఇవే ఫిల్టర్ చేసుకొని తాగడం జరుగుతుంది. దానివల్ల పానాలు ఖరాబ్ అవుతున్నాయి. ఇంకొకటి పంట పొలాలు చాలా దెబ్బతినడం జరుగుతుంది. కనీసం పెట్టుబడి కూడా వెళ్ళడం లేదు, లాభమేమో కానీ పెట్టుబడి లేదు. ఇంకా మీద పడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి గత ప్రభుత్వాలు కూడా చాలా సార్లు చెప్పినాయి ఏమని, మేము మూసి ప్రక్షాళన చేస్తామని. మాకు ఏ ఒక్క గవర్నమెంట్ కూడా ఇంతవరకు చేయలేదు. మేము తెచ్చుకున్న గవర్నమెంట్, పోరాడి తెచ్చుకున్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు మూసి గురించి ప్రక్షాళన కోసం చాలా నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా అక్కడ కొట్లాడి మా భువనగిరి శాసనసభ్యులు కుమ్మానుల కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి దగ్గర పోయి మా యాదాద్రి భువనగిరి జిల్లా అయినా ఉమ్మడి నల్గొండ జిల్లా అయినా కానీ మూసి ప్రక్షాళన కోసం కొట్లాడి నిధులు కేటాయించి మా ఇక్కడున్న మొత్తం ఏరియాను మొత్తం కూడా సస్యశ్యామలు చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిండు. ఆ విధంగానే ఇప్పుడు నిధులు తేవడం జరుగుతుంది. మూసి ప్రక్షాళన చేసి మా అందరి యొక్క జీవితాలను నిలబెడతాడని ఆశిస్తున్నాం. ఆడ ఒరిసేన్లు కూడా అంత దోమకాటు అవన్నీ వచ్చి అడ్డం పడి అంత ఖరాబ్ అవుతున్నాయి. పసులు కూడా నీళ్ళు తాగాలంటే తాగుతలేవు, అన్ని ఖరాబ్ వస్తున్నాయి. మేము ఇట్లా పసల కాడికి ఇట్లా తిరగాలన్నా కాళ్ళు పుండ్లు అని అలాంటివి అన్ని వస్తున్నాయి. ఈ మూసి గురించి ఏమైనా చేసేది ఉంటే చేయొచ్చు సార్. మీరు నుంచి ఇట్లా వస్తున్నాయి నీళ్ళు? ఇది మా అంటే 5-6 ఏళ్ల నుంచి చాలా ఎక్కువైంది. అంత ముందు తక్కువ ఉండే తేటకు వచ్చేది, కానీ మరి 5-6 ఏళ్ళ బట్టి అయితే చాలా వస్తున్నాయి. పొలం దున్ని నాటు పెట్టాలన్నా, లేడీస్ వచ్చి నాటేయాలన్నా కాళ్ళ మాకు ఇట్లా ఎల్జీర్లు అవుతున్నాయని, గోకుడులు వేస్తుందని వస్తలేరు, లేబర్ కూడా వస్తలేరు. ఈ మూసిపోయింటి పెట్టిన ఒడ్లు కూడా తీసుకోవాలన్నా గానీ రేటు కూడా తక్కువ అంటారు. అట్లా కూడా ఉన్నారు. జంతువులు ఎట్లా? ఇక పశువులు కూడా చాలా ఇబ్బంది. నీళ్ళు తాగవు, మళ్ళా పోయి అక్కడ పోయి తాపిస్తేనే తాగుతాయి. ఈ నీళ్ళు తాగాలంటే తాగవు, మురుకు చూసి ఉపాసం అని ఉంటాయి కానీ తాగవు. మనుషుల పరిస్థితికి ఆ నీళ్లు మనుషులకేం ఎక్కరు వస్తాయి సార్. అవి ఆ నీళ్ళు ఏం ఎక్కరు రావా, పశువులే తాగాయి. మనుషులకు అలా నీళ్ళలో తిరిగితేనే నీళ్ళు కాళ్ళు చేతులు ఖరాబ్ అవుతున్నాయి. ఏమిటి ఎక్కిరి వస్తాయి సార్, రోగాలు అంతే ఖరాబ్. అదంతా కెమికల్ ఏంది ప్రాబ్లం? అది ఏం వస్తుందో మాకు తెలియదు సార్. అలా ఏం వచ్చేది తెలియదు. వరదొచ్చినప్పుడు వస్తుంది, కొన్ని రోజుల దాకా ఇక మాకు ఇబ్బంది. అది ఇక ప్రభుత్వాన్ని ఆ నీళ్ళు నీట్ గా రావాలి, మేము మంచిగా ఉండాలి, మా పశువులు మా గొర్రెలు మేము బర్రెలు సాదుకుంటాం, మా పౌరు చేనులకి ఇట్లా మంచిగా ఉండాలి, మా పంటలు మంచిగా ఉండాలి, పశువులు మంచిగా ఉండాలి. మాకు కావాల్సింది కదే సార్. రేవంత్ రెడ్డి చేస్తారంట. ఇక ఆయన దయ చేస్తే పుణ్యమే, చేయకుంటే ఇక గంతేగా ఉంటది. ఏం చేస్తాం, కానీ చేయాలని కోరుకుంటున్నాం. నీ చిన్నప్పటి నుంచి ఇట్లే ఉంది పరిస్థితి? మాకు తెలిసినప్పటి సంది ఇట్లే ఉంది, కానీ మరీ మధ్య 5-6 ఏళ్ళు బట్టి ఎక్కువైపోయింది. ఎక్కువైపోయింది. నల్ల వస్తున్నాయి బ్లాక్ మామూలుగా. ఇంకా మూసి చాలా వచ్చినప్పుడు చూడాలి, మొత్తం నీళ్ళు పట్టుకుంటే చేతులనే మొత్తం బ్లాక్ కనబడుతుంది. ఇట్లా చేతిలో పట్టుకుంటున్నాయి, మొత్తం వండే. అది ఎక్కడికి వెళ్ళి వస్తుందో ఏమొస్తుందో తెలియదు. అంతే సరే. చెత్త సేదారం కొట్టుకొచ్చి మొత్తం ఆగం ఇక్కడ ఈ ఏరియా ఎప్పుడు డెవలప్మెంట్ చేస్తలేడు. ఈ నీళ్ళతోటే మందులు మాకు ఏం లేదు, రోగాలు వస్తున్నాయి ఈ నీళ్ళతోటి. మొత్తం రోగాలే, మందులు లేకుండా చేనులు అడ్డం పడి ఆగం అవుతుంది. రోగాలు విపరీతమైన రోగాలు. ఇప్పుడు కూడా మందులు కొడతనే ఊరు ఇంకా చేనులు అయినాక కూడా. ఈ మురికి నీళ్ళతోటి కెమికల్ కలిసి అంతా కెమికల్ చెడ్డది పడ్డది అంతా కలిసి చేస్తున్నారు. ఫ్యాక్టరీలో వదులుతలేరా ఇక్కడ? మరి ముసిలిని వదులుతారు, మరి అక్కడ ఫ్యాక్టరీలో ఎక్కడ పోతుంది?
మొత్తం ఇక్కడనే వదులుతుంది. వదిలి ఇవన్నీ నీళ్ళు ఇట్లా అవుతున్నాయి. అటు గలీజ్ అవుతున్నాయి మొత్తం. రోగాలు బాగా వస్తున్నాయి. చేనులు విపరీతమైన రోగాలు మనుషులకు కూడా. మరి ఆ బియ్యం తింటారా రోగాలు వస్తూ చచ్చిపోతున్నారు. మాకు ఈ రోడ్లు కావాలి, మురికి నీళ్ళు కాకుండా తేట నీళ్ళు, మంచి నీళ్ళు కావాలి, చేయాలి. రేవంత్ రెడ్డి అన్నట్టు చేస్తాడంటావా? చేస్తాడు, ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఖచ్చితంగా ఆయన చేసి తీరాలి అంతే. ఇంకేం కోరుకుంటున్నావు? ఇక మాకు మాత్రం ఈ పంటల గురించి ఈ బాధలు హైదరాబాద్ మొత్తం ఇక్కడ వచ్చేటివి, ఇంకా వేరే లేనే లేదు. మొత్తం హైదరాబాద్ గసే మొత్తం ఎక్కడ మునిగిపోయినాయి, తీసేసి తిప్పేసి అన్ని ఇదే ఇళ్ళకే తయారవుతున్నాయి. అప్పుడు మంచి నీళ్లు మేము అన్నం తెచ్చుకొని మంచిగా పడిరిండ దాయి ఈ పొలాలు చేసుకుంటూ ఉండేది అప్పట్లో. ఇట్లా పసి చేస్తే అవపడేది. ఇప్పుడు దగ్గర 10 సంవత్సరాలుగా 10-15 సంవత్సరాల నుంచి ఇదే పనిగా మొత్తం. కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే పని, ఆయన లేక ముందుకు అంత ముందు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇంతగానం కాలే నీళ్ళు. అప్పుడు తేడా ఉన్నాయి. ఇక ఎప్పుడైతే మన కేసీఆర్ వచ్చిన కానీ ఇంకా ముదిరిపోయినాయి నీళ్ళు మొత్తం. మొత్తం కెమికల్ తయారు చేసి పెడుతురు. అట్లా ఇవే ఉండాలి, దీంతో సావాలి, దీంతో ఉండరు మీరు అని చేసిపోయాడు. మా పని చేసిండు, ఆగం చేసిండు మమ్మల్ని. మేము ముసినీళ్ళు ఆగుతున్నాం సార్. ఇక్కడ ఇట్లా బర్రెలు కూడా అయ్యేది ఆగుతున్నాయి. మాకు ఇక్కడ బాట బాగాలేదు. ఇప్పుడు అవి నీళ్లు పశువులు ఈ నీళ్ళే తాగుతాయా? పశువులు కూడా ఏ నీళ్ళు తాగుతున్నాయి సార్. మరి ఎట్లా వస్తాయి నీళ్ళు? అవి మొత్తం కెనాలి హైదరాబాద్ ముసిని కాలువ, ముసిని కాలువ నల్ల నీళ్ళు వస్తాయి. రాంగ ఫిల్టర్ అయితే మరి ఇప్పుడు ఎట్లా? చేనులో కూడా అయ్యే తాగుతాను కూడా పంటలు వండాయి బాగా. పశువులు నీళ్ళు పాలు సరిగా ఉండవు, పాలు సరిగా ఉండవు, పాలు రోగాలు నొప్పులు, ఏం రోగాలు వస్తాయి? జ్వరాలు, నొప్పులు, కాళ్ళ తీపులు అట్లా వస్తాయి. మరి ఎట్లాంటి నీళ్ళు మనం రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేస్తా అంటుండే, ఏమంటావు? చేయాలి కదా సార్, చేస్తాం మంచిగా ఉంటుంది. మాకు కూడా మంచిగా అనిపిస్తుంది, చేస్తాం మేము కూడా. ఎన్నేళ్ళ నుంచి చూస్తున్నావు ఈ మూసి నువ్వు? నేను చిన్నప్పటి చూస్తున్నా సార్. ఎప్పుడు ఇట్లా వస్తుందా? ఎప్పుడు ఇట్నే వస్తుంది. అంత చెత్తనే, అంత చెత్త. ఈ మూసి నీళ్ళ వల్ల వచ్చేళ్ళు కూడా మంచిగా వస్తలేవు. మొత్తం దోమ వచ్చేస్తుంది, మొత్తం రోగం వచ్చేస్తుంది, మొత్తం తాలు పోతుంది, పాలు తాగుతలేదు ఈ మూసి నీళ్ళ వల్ల. ఈ మధ్యలో మొత్తం అట్నే అవుతుంది. ఈ 2-3 ఏళ్ళు బట్టి మొత్తం మూసి వల్ల ఆనకాల మొత్తం పాలు తాగుతలేవు. అంటే నీళ్ళు మూసి నీళ్ళలో ఇంకా కెమికల్ కలుస్తున్నాయి. కెమికల్ కలుస్తున్నాయి, కలిసే బట్టుకనే అది రోగం అనేది ఎక్కువ వచ్చి వస్తుంది. పశువులు అంటే గట్టినే ఉన్నాయి, పశువులు కూడా తాగుతున్నాయి, అవి కూడా ఏమంతా మంచిగా ఉంటలేవు. మనుషులకు కూడా గట్టిన ఇబ్బంది అవుతుంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తా అంటారు మూసి ప్రక్షాళన. చేస్తాం, చేయాలి, మంచిగానే ఉంటది చేస్తే గానీ. చేస్తా అంటారు కానీ ఎప్పుడు చేస్తారో ఏమో. మరి ఇప్పుడు మీ తాగే నీళ్ళు కూడా ఇవేనంతా ఫిల్టర్ చేస్తారు. బోరు కేసిరు ఫిల్టర్ చేస్తారు. పంటలు అయితే వంటలు మొత్తం అడ్డం రోగం వచ్చేస్తుంది, దోమ వచ్చేస్తుంది. మూసితోటే ప్రాబ్లం. మూసితోటే ప్రాబ్లం. మూసి ప్రక్షాళన చేస్తే ఏం కాదంటుంది. ఏం కాదు, మూసితోటే వస్తుంది అంత రోగాలు. ఈ మూసి రాకుంటే చేయాలి. హైదరాబాద్ నీళ్ళు వచ్చే నీళ్లు కలుషితం అవుతుంది, మంచి చేయాలి. మూసి నీళ్ళ వల్ల వర్షన్లు అంత రోగాలు వస్తున్నాయి, అంత ఊస తిరుగుడు, అంత తాలుపోతున్నాయి. దానికి ఆ నీళ్లకు పడతలేవు, వర్షన్కు తట్టుకుంటలేవు. ఆ నీళ్లకు రోగాలు వస్తున్నాయి. ఇక మనుషులకు కూడా కాళ్ళు చెడు, ఇది అది ఇక అన్ని చెడుతున్నాయి. కాళ్ళని కురుపులు లెక్క అవుతున్నాయి. ఈ నీళ్ళు మంచి కాక ఇవన్నీ రోగాలు తయారవుతున్నాయి. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నాయి మూసి? చాలా రోజుల సంది వస్తుంది కదా. ఇప్పుడు ఎందుకు అది రాబట్టి చాలా రోజులు, కానీ ఈ కెమికల్ నీళ్ళు రాబట్టి కొన్ని ఏళ్ళు అవుతుంది. కెమికల్ నీళ్ళు కాబట్టి ఇప్పుడు ఒక 10 ఏళ్ళు అవుతుండొచ్చు, 10 సంవత్సరాలు అవుతుండొచ్చు. అది వరకేమో వాన నీళ్ళు వచ్చేది, అది మంచిగా ఉండేది. ఇప్పుడు ఈ కెమికల్ నీళ్ళు కలుస్తున్నాయి కదా, దానివల్ల ఇవన్నీ రోగాలు, పసలకు కూడా మంచిగా ఉండయి. పశువులు కూడా తాగిన నీళ్లు మంచిగా అనిపేది. మళ్ళా ఆన నీళ్ళు అయితే మంచి ఫ్రెష్గా ఉంటాయి. పంట కూడా సరిగా వండదట కదా. పండది, తాలిపోతుంది, దోమ వస్తుంది, రోగం వస్తాయి, అన్ని విధాల నష్టమే.
ఇప్పుడు ముఖ్యమంత్రి దీన్ని ప్రక్షాళన చేస్తా అంటాను మూసి. ఆ, ఇప్పుడు ఎట్లా అంటావు, ఏమని కోరుకుంటున్నావు? చేయాలని కోరుకుంటున్నాం కదా. ఎమ్మెల్యే కూడా ఉమ్. ఎంపీ అందరూ చేస్తా అంటారు, చేస్తారట మరి. చేస్తే మంచిగా ఉంటది. కాళ్ళ నొప్పులు ఇవన్నీ గుంజుతున్నాయి. ఈ మురికి నీళ్లు చేయవచ్చే మేము చేస్తున్నాం. మరి మంచి ఇల్లు కావాలి మాకు. మరి ఈ పంటలు కూడా వస్తలేవు సరిగా. ఈ మురికి నీళ్ళకి, ఈ రోగాలకి, ఈ నొప్పులకే సరిపోతుంది మాకు. ఏం చేయం సార్? మంచిగా మాకు మంచి ఇల్లు అయితే కావాలి. మా బజారు మంచిగా కావాలి. ఈ మురికి నీళ్ళు అయితే వద్దు. ఈ మూసి నీళ్ళు అంటావు. వద్దు. మరి ముఖ్యమంత్రి చేస్తా అంటుండు, చేస్తారా ఇప్పుడు? చెయ్యాలి. ఎమ్మెల్యే కూడా చేస్తా అంటుండు. చెయ్యాలి. అన్ని మురికి నీళ్లు కలుస్తున్నాయి. ఆ మురికి కాలువలు కూడా మాదిగా నీళ్లు కూడా అందులోనే కలుస్తున్నాయి. మాకైతే అవే తాగుతున్నాం. మరి ఏం చేయం నాయన? ఇక్కడ నీళ్లు మాత్రం జర మంచి నీళ్లు బాగా చేయాలి సారు. మీరు చెప్తానని అన్నారు, చేస్తామని అన్నారు, చేయాలి కదా. చేస్తలేరు, అట్టనే ఉంటుంది. ఏం నీళ్లు వస్తున్నాయి? ఒట్టి కంగాలు నీళ్లు, ఏది ఏటివి చెర్లకెళ్ళి ఇవన్నీ మాకు కలుస్తున్నాయి సార్. మూసి నీళ్లు. మరి ఏమైతుంది? ఇబ్బంది ఏమైతుంది? ఇబ్బంది చాలా రోగాలు వస్తున్నాయి. రోగాలు, నొప్పులు ఇవన్నీ తయారయ్యి వస్తున్నాయి సార్. జర మంచిగా చేయండి. అదే ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ఇప్పుడు ఏమంటావు? ముఖ్యమంత్రి గారు చేస్తానని అన్నారు, మరి చెయ్యండి. పంటలు ఈ నీళ్ళతో పండుతున్నాయి ఇప్పుడు? పంటలు ఇప్పుడు ఈ మూసితోటి పండుతున్నాయా? మూసి నీళ్ళే, మూసి నీళ్ళే పండుతున్నాయి. అవే నీళ్లు. ఆరోగ్యాలు ఎట్లున్నాయి ఇప్పుడు? ఆరోగ్యాలు ఎక్కువ ఉన్నాయి సార్. కాదా మరి ఆ నీళ్లు కలుస్తున్నాయి. ఆ పైపులల్లా ఆడ ఈడ కలుస్తున్నాయి.